హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాల్టి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ తురుము అన్నమాట. ఈ పచ్చడి అయితే చాలా పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ మామిడికాయ తురుము పచ్చడి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు అనమాట. పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 3 పచ్చి మామిడికాయలు తీసుకొని బాగా శుభ్రం కడిగేసుకోవాలన్నమాట. ఈ విధంగా శుభ్రం కడిగేసుకొని ఒక పొడి గ్లాస్ సహాయంతో నీళ్ళు లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, లేకపోతే త్వరగా పాడైపోతుంది అనమాట. అందుకని నీళ్ళు లేకుండా శుభ్రంగా తుడిచేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయలకు పైన ఉన్న తొక్క మొత్తాన్ని అయితే తీసేయాలన్నమాట. మనం చేసుకుంటుంది తురుము పచ్చడి కాబట్టి ఖచ్చితంగా తొక్కనైతే తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా తొక్కనైతే తీసేసి ఇప్పుడు మనం తురిమేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మామిడికాయ మొత్తాన్ని కూడా తురిమేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అందులోకి వేసుకోవడానికి ఒక 10 నుంచి 15 వరకు ఎల్లిపాయల్ని కొంచెం కచ్చా పక్కగా దంచేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పక్కగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన మామిడికాయ తురుములోకి ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్, అలాగే 1.5 టీ స్పూన్ ఆవపిండిని కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు కారం ఎంత అంటే 100 గ్రాములు అనమాట. 3 మామిడికాయలకి 100 గ్రాముల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పు ఎంత అంటే 50 గ్రాములు అనమాట. 1 కప్పు కారం, అలాగే 1/2 కప్పు ఉప్పు. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే దంచేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఎల్లిపాయల్ని, మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. నాకైతే ఇలా తురుము చేసుకొని తింటేనే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనకి పుల్లగా టేస్ట్ మొత్తం బాగా తెలుస్తుంది కదా, అందుకని ఇలా తురుము చేసుకుంటే నాకు ఇష్టం. మీకు ఎలా ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. మనకి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఇప్పుడు అందులోనే మనం ముందుగానే 100 గ్రాముల నూనెలో తాలింపు వేసుకున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, కొద్దిగా కరివేపాకు, ఒక 1 టీ స్పూన్ వరకు జీరా, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలని ఈ విధంగా తాలింపు అయితే వేసుకున్నాను. ఒకవేళ మీకు చాలా రోజులు నిల్వ ఉండాలి పచ్చడి అనుకుంటే నూనె మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు వేసుకోండి. అప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా వేడి మీద వేస్తే మనకి ఒక 3-4 డేస్ లోనే పాడైపోతుంది. మాకు ఇది 2 రోజులే వస్తుంది కాబట్టి నేను వేడి నూనె వేసుకున్నాను. ఒకవేళ మీరు స్టాక్ ఉంచుకోవాలనుకుంటే మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడే వేసుకోండి. కావాలనుకుంటే మీరు అప్పటికప్పుడు తిన్నా కూడా పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ ఒక రోజు మాగిన తర్వాత తిన్నా కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుందో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.